అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకుందామనుకునే ప్రవాస భారతీయుల ఆశలపై నీళ్లు చల్లేలా ఆ దేశ చట్టసభ ముందుకు కీలక బిల్లు వచ్చింది. వలసదారుల శాశ్వత నివాసం కోసం ఏటా జారీ చేసే గ్రీన్ కార్డుల సంఖ్యను సగానికి తగ్గించాలని ప్రతిపాదిస్తూ ఇద్దరు చట్టసభ్యులు ఎగువ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. 2015లో 10,51,000కు పైగా గ్రీన్ కార్డులు జారీ చేయగా బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వచ్చిన తొలి ఏడాది ఆ సంఖ్యను 6,38,000కు, 10వ ఏడాది కల్లా 5,40,000కు తగ్గించాలని రిపబ్లికన్ సెనేటర్ టామ్ కాటన్, డెమోక్రటిక్ సెనేటర్ డేవిడ్ పర్చు కలిసి ప్రవేశపెట్టిన బిల్లులో పేర్కొన్నారు. శాశ్వత నివాసం కోసం ఏడాదికి 50,000 మంది శరణార్థులకు మాత్రమే అనుమతి ఇవ్వడం సహా గ్రీన్ కార్డు సంబంధిత నిబంధనల్ని మరింత కఠినతరం చేసేలా కీలక ప్రతిపాదనలు చేశారు. ఇప్పటికే వలస విధానంలో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టిన ట్రంప్ సర్కార్ ఈ బిల్లుకు మద్దతిచ్చే అవకాశం ఉంది. బిల్లు ఆమోదం పొందితే గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది ప్రవాస భారతీయులపై పెను ప్రభావం పడనుంది.